హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పెప్పర్ చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందాం, ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసిద్దాం. ఆయిల్ ముందే పోసుకొని హీట్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి. సో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునే వరకు ఆయిల్ ఒక 10 minutesలో హీట్ అయిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 300 grams బోన్లెస్ చికెన్ తీసుకుందాం. అందులో 1 teaspoon సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా. 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కాస్తంత పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులో ఒక 2 chillies చాప్ చేసుకొని వేసుకుందాం. మీరు ఎంత స్పైస్ తింటారో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అందులో ఒక 1/2 teaspoon కారం అయితే నేను వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ స్పైసీగా తింటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అండ్ మనం పెప్పర్ చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి పెప్పర్ ఈజ్ మ్యాండేటరీ. సో 1 teaspoon ఆఫ్ పెప్పర్. నెక్స్ట్ ఇందులో ఒక 2 teaspoons ఆఫ్ లెమన్ జ్యూస్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో 1 spoon మైదా యాడ్ చేసుకోండి. మైదా ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఫ్లేవర్ పోతుంది. నెక్స్ట్ ఒక 2.5 spoons కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 300 grams చికెన్కి 2.5 spoons సరిపోతుందండి. 2.5 spoons కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు ముక్క అంతా మసాలా పట్టేలా చూడండి. అప్పుడైతే మీకు డీప్ ఫ్రైలో బాగా టేస్టీగా వస్తాయి. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక ఎగ్ యాడ్ చేసుకోండి. ఎగ్ యాడ్ చేసుకోవడం వల్ల బౌండింగ్ చాలా బాగుంటుందండి. సో ఎగ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంత పీస్కి పట్టేలా. నెక్స్ట్ ఈలోపు ఆయిల్ వేడైపోయి ఉంటుంది. మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకొని దాన్ని స్లైట్గా కలుపుతూ ఉండండి, ఎందుకంటే పీసెస్ అతుక్కుపోతాయి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇంకాస్త కలర్ వస్తే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. సో నేను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకున్నాను. మీరు ఎలా ఇష్టపడతారో అలా ఉంచుకొని తీసేయచ్చు. నేను ఇందులో మధ్యలో కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. కరివేపాకుతో తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో యాడ్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే మీకు టైం ఉంటే ఒక 1 hour బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. సో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నానని చెప్పాను కదా, కర్రీ లీవ్స్ కూడా క్రిస్పీగా అయిపోయాయి. మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పైన కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే డీప్ ఫ్రైకి సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. సో చూసుకొని వేసుకోండి అన్నిట్లో వేసుకునే దానికంటే. నెక్స్ట్ నేను కర్రీ లీవ్స్ ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకుంటున్నాను పైన సర్వ్ చేసుకోవడానికి. వీటితో నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకొని తినచ్చు. ఇంకేంటి, మన పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపులో. చిటికెలో మన పెప్పర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.